रामेश्वरो वै सोनो दधान या देवी सर्वभूतेषु विष्णुमायेदजप्तदा नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु चेतनात्यावधीयते नमः पूर्वोक्ते एवं मंगल नीराजन दर्शयामि। जय बोलो बंगार में माता की। रोचनो रोचमानो शोभनो शोभमानः नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। जय बोलो बंगार में माता की जय। సందర్భంగా మిత్రుడు పవన్ కుమార్ గౌడ్ గారు వారు 10 సంవత్సరాల కింద ఒక మంచి సంకల్పంతో ఈ బంగారు మైసమ్మ దేవాలయాన్ని వారు అభివృద్ధి చేస్తూ ఈరోజు ఒక వైభవోపేతమైనటువంటి స్థితికి తీసుకురావడం, ఇది చాలా గొప్ప ఆధ్యాత్మికమైన కేంద్రంగా, మన సాంస్కృతికమైనటువంటి భావాలకు ప్రతీకంగా, అలాగే ఈ యొక్క మన యొక్క బౌద్ధనగర్, సీతాఫల్ మండి, చిలకలగూడ వీటన్నిటి కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా వెలసిల్లాలని, దాంతోపాటు మహిళలు చాలా సంతోషం, మహిళలు చాలా పెద్ద సంఖ్యలో ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం, యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం, ఇవన్నీ కూడా మన అందరికీ కూడా నైతికమైన విలువలు పెంచి, ధార్మికమైన భావాలను పెంచి, ధర్మరక్షణే మన దేశ రక్షణ అనే భావనను నిర్మాణం చేయడం చాలా అవసరం. ప్రజలు నైతిక వర్తనలు ఉంటే అనేకమైనటువంటి ఒక వ్యాధులు, రుగ్మతలు పోయే అవకాశం ఉంటుంది. అందుకోసమనే మనం ఎప్పుడైనా కూడా ఇలాంటి రుగ్మతలకు దూరంగా ఉండాలంటే ఆలయమే కేంద్రం, దేవాలయమే కేంద్రం. అలాంటి దేవాలయాన్ని మనం పవిత్రంగా భావించి దాన్ని ఇంకా పవిత్రమైన స్థితిలో తీసుకెళ్ళాలి. అందరు భక్తులు కూడా మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి నేను పవన్ కుమార్ గౌడ్ గారు వారి కుటుంబానికి భగవంతుడు ఇంకా మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి ఆస్వాదించి ఉన్నతమైన పదవులు ఇవ్వాలని నేను వారిని భగవంతునితో ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.